హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇవాళ రైడ్ అయితే స్టార్ట్ అయిందండి. ఇక్కడి నుంచి ఈ ప్లేస్ నుంచి నైట్ అయితే ఇక్కడే ఉన్నాము. హోబుల్వార్పల్ టు గోవా డే 4 ఇది. ఇక్కడి నుంచి కర్ణాటక బార్డర్ అయితే ఒక 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడికి వెళ్ళి చూద్దాం. అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉందాం. ముందైతే అక్కడికి రీచ్ అవుదాం బార్డర్ దగ్గరికి. జై శ్రీరామ్. మ్యాస్ట్రో సెటప్ మొత్తం పూర్తి అయిపోయింది. టైం అయితే 6:30 అయింది. ఇక వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. సూర్య అయితే వచ్చేసాడండి. మనం కూడా వచ్చేసాం ఆ ఊరిని వదిలేసి. ఆత్మకూరు మన నేషనల్ హైవే వైపు చూసుకోవచ్చండి. భలే ఉండదు ఇక్కడ సినారియో అయితే. ఎంజాయ్ పండగ అన్నట్టుంది. వెళ్ళిపోదాం మన నేషనల్ హైవేని కలిసి. ఎటు చూసుకున్న ఫ్యాన్లే, ఇక్కడ పెద్ద పెద్ద ఫ్యాన్లే. వస్తూ ఉన్నాను హైవే పైన. ఈ లొకేషన్ అయితే కనిపించింది. చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. ఈ లొకేషన్లో కానీ డ్రోన్ కానీ ఉంటే నెక్స్ట్ లెవెల్ వ్యూ. ఇక్కడ చూసుకుంటే రోడ్డుకి ఇరువైపులా కాస్త ఫ్లాట్గా కొండ. ఆ కొండ పైన ఈ ఆముదం చెట్ల పెంపకం, మొత్తం అంతా గ్రీనరీగా. డ్రోన్ కానీ ఉంటే వ్యూ అంటే వ్యూనే. ఎందుకంటే కొండ ఆ విధంగా ఉంది. అప్ అండ్ డౌన్స్ విధంగా. అక్కడెక్కడో ఉన్నాయి కొండలు. ఈరోజైతే మన దరిదాపుల్లోకి రావనుకుంటున్నాను. వెళ్తూ ఉన్నాం ఈ రైడ్లో. ఎక్కడ ఆత్మకూరు నుంచి కళ్యాణ్ దుర్గం ఇక్కడి నుంచి అయితే ఇంకొక 20 కిలోమీటర్లు ఉంది. ఇక్కడే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను. టైం అయితే 8:10 అయింది. కాసేపు ఇక్కడే ఛార్జింగ్ పెట్టేసుకున్నాను. ఇదే ఇక ఈ రోజుటి మన ఆంధ్రప్రదేశ్లోని బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ వడ. ఎందుకంటే ఈరోజు మనం ఇంకా కర్ణాటకలోకి ఎంటర్ అయిపోతాం బార్డర్ దగ్గరికి. బార్డర్ అయితే ఉంది 60 కిలోమీటర్లు. ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదాం మరొకసారి కర్ణాటకలోకి. మన మ్యాస్ట్రోతో సిపాయిల తిరుగుబాటు తెలుసు కానీ సిపాయి ఊరైతే సిపాయి ఇది. చేరుకున్నాం కళ్యాణ్ దుర్గం. ఇంకా 16 కిలోమీటర్లు ఏమో ఉంది. వెళ్ళిపోయాం. కొండ ఎక్కేసి వచ్చాను. కొండ సందుల్లో వెళ్తూ ఉన్నామా. ఆడు చూసుకోవచ్చు. ఆడు మళ్ళీ కొండను తెగనారికి వేసి పారేసారు రోడ్డు. అది కళ్యాణ్ దుర్గం 14 కిలోమీటర్లకు తెప్పించేసాము. సూర్య అయితే కాస్త పుంజుకుంటూ ఉన్నాడు. ఇది గొల్ల 1 కిలోమీటరు. ఇది లోపల ఎక్కడ ఉంది ఊరు. వెళ్ళిపోతాం. ఇక్కడ ఎక్కువ ఆముదం తోటలు, ఈ టమాటా తోటలే వేసేసింది. ఫ్యాన్లు అయితే తిరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ అంతా మొత్తం ఎక్కడ చూసినా కానీ ఈ ఏరియాల్లో కొండ ప్రాంతాలు కాబట్టి వేసి పారేసినారు. సూర్య అయితే కాస్త చల్లగా కాస్త హాట్గానే ఉన్నాడు. కళ్యాణ్ దుర్గం ఇంకో 12 కిలోమీటర్లు. మొలకల్మూరు 62. ఏం చేస్తున్నావు ఫ్రెండ్? కెమెరా ఎక్కడ పెట్టేశావు? ఎక్కడికి వెళ్తున్నావు? నన్నైతే అక్కడ ఆపేసి చూడు, రోడ్లో ఆపకుండా పక్కనే ఆపు. ఆపేసినావు. నెక్స్ట్ ఏం చేస్తున్నావు? ఏంటి అక్కడ కూర్చున్నావు? ఎక్కడో ఏదో సినిమాలో చూసినట్టే ఉంది. ఎవరు విజయ్ దేవరకొండ అక్కడెక్కడ కూర్చుంటాడు కదా, ఆ విధంగా ట్రై చేసావా? అదండి కళ్యాణ్ దుర్గం ఇంకో 10 కిలోమీటర్లు. 11 కిలోమీటర్లు. గాలి అయితే చాలా దట్టంగానే ఉంది. అసలు పోలేకనే ఉన్నాం ముందుకి. ఇక్కడ మాస్టర్తో ఫోటోలు తీసుకొని వచ్చాను. చూసుకోవచ్చు. అనంతపురం 49 కిలోమీటర్లు. నిన్న ఎప్పుడో 11:30 నుంచి ఇప్పటికి, నిన్న మధ్యాహ్నం 11:30 నుంచి ఇప్పటికి వచ్చిన దూరం 49 కిలోమీటర్లు. అంత ఘనంగా ఉందండి గాలి అయితే. వెళ్ళిపోదాం మరి లేట్ చేయకుండా. ఇవాళ ఎక్కడికి చేరుకుంటామో ఏమో తెలియదు. మాస్ట్రో దూసుకు వెళ్ళిపోదాం కళ్యాణ్ దుర్గం నుంచి ఎక్కడైనా. ఏంటి వచ్చేసాము. ఈ ఊరైతే వంటి మిద్దె అంట. అక్కడ బోర్డు చూశాను. కొండలైతే పలుకుతున్నాయి స్వాగతం, రండి మింగేస్తానంటూ. చూద్దాం మరి అక్కడికి వెళ్దాం. అక్కడ ఎలా ఉంటుందో రోడ్డు. చూసుకోవచ్చు. కొండలు అయితే ఉన్నాయి, అటువైపు కూడా ఉన్నాయి. చెట్లు ఇండ్లుండి కనిపించడం లేదు. అదేనండి ఆ కొండే. అక్కడ ఊర్లో నుంచి ఆ బయట నుంచి కనిపించింది. కానీ ఇక్కడికి వస్తే ఆ కొండకి వెళ్ళే రోడ్డు మార్గానికి అసలు సంబంధం లేదు. జీవితంలో కష్టాలు కూడా అంతే.
కష్టం వచ్చేసింది కదా అని ఆగిపోతే అక్కడే నిరుత్సాహంతో జీవితం అక్కడే ఆగిపోయినట్టు. పద ఆ కష్టం ఎలాంటిదో అని ముందుకు వెళ్తే తెలుస్తుంది అసలుకి ఆ కష్టం ఏంటో, ఆ కష్టాన్ని అధిగమించే మార్గం ఏంటో. చూడండి, ఈ కొండల మాదిగానే జీవితాల్లో కష్టాలు కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ మన గమ్యాన్ని మనం చేరుకోవాలి ఇలా ముందుకు వెళ్తూ. నా మాస్టర్తో నేనైతే వెళ్తూ ఉన్నాను. ఇలాంటి కొండలు ఎన్నో చూసేసాం కదా ఎన్నో రాష్ట్రాల్లో. కొత్తగా ఈ కొండల్ని చూసి భయపడేంతగా ఏమైతే లేవు. చూద్దాం మరి ముందు రోజుల్లో ఎక్కడ ఇంకే విధమైన ఛాలెంజింగ్ రోడ్స్, ఛాలెంజింగ్ కొండలు వస్తాయో చూద్దాం. వెళ్తూ ఉన్నాం కళ్యాణ్ దుర్గం అంటే నేను ఎప్పుడు న్యూస్ పేపర్లో చూడటమే తప్ప ఇప్పుడు ఫస్ట్ టైం కళ్యాణ్ దుర్గం చేరుకుంటూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగానే అనంతపురం కూడా, పులివెందుల కూడా ఎప్పుడైతే రాలేదు, ఇదే ఫస్ట్ టైం ఈ రూట్ను రావడం. చూసుకోవచ్చండి, కొండ అంటే కొండే, పెద్ద కొండ ఆ విధంగా ఉంది. ఎంట్రన్స్ ఉంది, ఇంకా ఒక 9 కిలోమీటర్లు అలా ఉంది కళ్యాణ్ దుర్గం స్టార్టింగ్ లొకేషన్ అంటే ఇదే, ఈ కొండే. వచ్చేసానండి ఆ కళ్యాణ్ దుర్గం దాటుకొని. ఆ టౌన్లో అయితే ఐకానిక్గా చూపించేందుకు ఏమీ లేవు అసలుకి. అంగడిలో ఐకానిక్గా అంటే అసలుకి ఏమీ లేవు. ఒక పెద్ద స్తూపమైనా లేదు, ఏమీ లేవు. అందుకని అక్కడ ఏమి రిపేర్ చేయలేదు. ఇప్పుడు వెళ్తున్నాం కళ్యాణ్ దుర్గం నుంచి సెట్టూరు నుంచి కర్ణాటకలోకి ఎంటర్ అవుతాం. సెట్టూరు అనేది ఇంకా చివరి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక బార్డర్లో కళ్యాణ్ దుర్గం దగ్గర సెట్టూరు అనేది చివరి మన బార్డర్. బయట గాలి కాదు, ఆ ఫ్యాన్ గాలి వినపడుతుంది అనుకుంటాను. అంత విధంగా ఉంది. నాకైతే ఏదో హెలికాప్టర్ పక్కన పోతా ఉన్నట్టు ఉంది ఫీలింగ్ ఆ గాలికి. ఇదిగో ఇక్కడ కూడా అన్నీ, అక్కడ బొప్పాయి తోటలు, ఇక్కడ అన్ని నిమ్మకాయ తోటలు. ఇది పచ్చని గడ్డి. ఇది నేషనల్ హైవే కాదు, స్టేట్ హైవే కాదు, చిన్న పల్లెల మీదుగా వెళ్ళే హాఫ్ రోడ్ కాదు, సింగిల్ లైన్ బెత్తెడ్ రోడ్డు. ఇక ఈయన గారి పనితనం ఈ గాలికి ఆ విధంగా ఉంది. బొగ్గు అయిపోయినారు పాపం ఖాళీ. మొత్తం మిషనరీ అంతా కాలిపోయింది. ఇంక దాన్ని రీప్లేస్ చేయాలంటే నా ఊహకి అసలు అర్థం కావడం లేదు. అంత పైకి ఎక్కి ఆ ఫ్యాన్లు అవన్నీ ఎట్ట బిగించినారో ఏమో. ఆడికి ఎక్కి ఆ మిషన్లన్నీ కిందికి ఎట్టేస్తారు, కిందికి పారేస్తారా, ఎట్ట తగిలిస్తారు, నా ఆలోచన శక్తికే రావడం లేదండి. ఆ లోపల నుంచి ఉంటాయేమో మెట్లు ఆ పైకి. ఎప్పుడు అంత పైకి ఎక్కేది పని చేసే వాళ్ళైతే ఎక్కగలుగుతారు, మరి నా ఊహకైతే అది రావడం లేదు. ఒకవేళ తునిగిపోయి పడితే ఈ రోడ్డు పైనే పడుతుంది ఇక్కడ, లేదంటే ఈ పొలాల్లో ఇక్కడ. అట్టుందండి అది. తొందరలోనే మార్చేస్తారేమోలే మన రైడ్ అయిపోయే లోపల. ఇక వచ్చేసాం ఆ కొండలన్నీ దాటుకుంటూ సెట్టూరుకి అయితే వెళ్తున్నాం. ఇంకో 12 కిలోమీటర్లు ఉంది సెట్టూరు. ఈ మధ్యలో ఇక్కడ లాంచ్ చేద్దామని ఇక్కడైతే వచ్చేసానండి. టైం అయితే దీంట్లో 12:34 అయింది. లంచ్ చేసేసి మొబైల్ కూడా కాస్త ఛార్జింగ్ పెట్టేసుకొని వెళ్ళిపోదాం. సెట్టూరు ఇంకో 6 కిలోమీటర్లు ఉంది. జస్ట్ లాస్ట్ ఒక 10 కిలోమీటర్ల నుంచే మొత్తమైన డీప్ ఫారెస్టే. ఏమీ లేవు మధ్యలో ఊర్లు కూడా. అదే ఊరు అంటే మనం లంచ్ చేసిన ఊరే ఉంది. మిగతాదంతా డీప్ ఫారెస్ట్ అంటే నాకు తెలిసి ఫారెస్ట్, కొండల ఫారెస్ట్. పులి అనేటు ఏమీ లేదు అసలు. ఇక్కడ ఏం కనిపించలేదు. ఒక గుంట నక్క కనిపించడం లేదు, ఒక ఆడి కుక్క కనిపించడం లేదు. కొండల ఫారెస్ట్లా ఉంది. ఊర్లు కూడా ఏమి లేవు. జనసంచారం అంటే బైకుల్లో పోతూ ఉన్నారు, కార్లల్లో పోతూ ఉన్నారు. చేసాం చివరిగా సెట్టూరు, హోపులవారిపల్లి టు గోవాలో 5 కిలోమీటర్లు, ఇంచుమించు 6 కిలోమీటర్లు అనుకోండి. కర్ణాటక బార్డర్ ఎంటర్ అయ్యేది. మొత్తం ఇదే కదా అడివే. ఆడ ఏం ఒక్క నెమలి అరుపులు అయితే ఆ మూల ఆడో వినిపిస్తున్నాయి, కాకంటే కనిపించలేదు. నెమళ్ళు అయితే ఎక్కడా కనిపించలేదు. లేట్ చేయకుండా ఇక వెళ్ళిపోదాం దూసుకుంటూ. ఏం మాస్టర్ వచ్చేసామండి హోపులవారిపల్లి టు గోవా రైడ్లో. సెట్టూరు గ్రామ పంచాయతీ స్వాగతం సుస్వాగతం. ఇంక ఇదేనండి నాకు తెలిసి చివరి పెట్రోల్ పంపు. మరి టైం అయితే అయింది ఇప్పుడు 3 అయింది. చూద్దాం మరి ఇక్కడ వాళ్ళని అడిగి కర్ణాటకలో ఎక్కడ
ఊర్లు ఉంటాయో దగ్గరలో చూసుకొని అయితే వచ్చేసాము. సెట్టూరుకి పోవాలంటే ఇట పోవాలి. ఇట పోతే ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఆ పక్కన సెట్టూరు తర్వాత కూడా కొన్ని ఉన్నాయి. మనం కర్ణాటకలోకి ఎంటర్ అవ్వాలంటే మట్టి రోడ్డు ఏం రోడ్డు తెలీదు, అటు పోవాలి. వచ్చేసాము కర్ణాటక ఆంధ్రప్రదేశ్ బార్డర్ అయిన నేషనల్ హైవేలో. నేషనల్ హైవే పల్లెల వీధిగా ఉండే బార్డర్లు ఎలా ఉంటాయి ఇంతకు మించి అంతేనండి. మరి ఇది ఎంత దూరం ఉంటుందో తెలీదు. బార్డర్ అయితే జస్ట్ ఇంక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. వెల్కమ్ బోర్డులు అంటూ ఏముండవని అనుకుంటున్నాను నేను. మరి ఊర్లు అయితే ఉంటాయో లేదో తెలియదు. మ్యాప్లో అయితే చూపిస్తుంది ఒక 12 కిలోమీటర్ల దూరంలో ఏమో ఒక ఊరు. ఆటోలు కూడా తిరుగుతూ ఉన్నాయి, అంటే ఏదో ఊరు ఉండొచ్చు. మరి ఊరు లేదంటే వీళ్ళు పొలాలకు పోయి వస్తున్నారో తెలియదు. వెళ్ళిపోదాం. మనం అయితే వెళ్తూ ఉన్నాను. టైం 3 అయింది కాబట్టి అక్కడే సెట్టూరు వెల్కమ్ బోర్డు దగ్గరే పెట్రోల్ పంప్ ఉన్నింది. ఈ నైట్ అక్కడే స్టే చేద్దాం అనుకుంటే టైం ఎంత 3. ఇంకా వెళ్ళిపోవచ్చులే అనుకొని ఇలా ముందుకైతే సాగిపోతూ ఉన్నాను. ఇది చెరువు ఏదో తెలియదు. ఈడైతే కోసుకొని పోయింది. అదో నీళ్ళు కూడా కనిపిస్తున్నాయి కాలువలో. వెళ్ళిపోదాం మనం మన బయటికి. పోతూ ఉన్నామంటే ఇంకా అయితే రోడ్డు అనేది కనిపించడం లేదు. బహుశా ఇంకా కర్ణాటక బార్డర్లో ఏమన్నా కనిపిస్తుందేమో తెలియదు. అదో చూస్తే అక్కడెక్కడ వరకు ఉంది ఇది. అక్కడ వెళ్ళే అన్నతో ఇప్పుడు దాకా మాట్లాడుతూ వచ్చామండి. సగం నుంచి ఆ టవర్లో కనిపించేదే సెట్టూరు, ఆడ పొలాలు. ఇక అన్న వెళ్తున్నాడు రాయదుర్గం, కళ్యాణదుర్గం అంటే అది రాయదుర్గం యువతల. ఇంకా ఏనండి కర్ణాటక ఆంధ్ర కర్ణాటక బార్డర్ అంటే ఇదే. వెల్కమ్ టు కర్ణాటక, వెల్కమ్ టు కర్ణాటక. ఇదేనండి బార్డరు. కర్ణాటక ఎంటర్ అవ్వడంలోనే బారు. ఒకప్పట్లో అదేనేమో చెక్ పోస్ట్గా ఉన్నింది. ఇప్పుడైతే ఎవరు కనిపించడం లేదు పోలీస్ ఆఫీసర్స్. ఇదే జస్ట్ అదే బార్డర్ అనుకోండి. ఇంకా వెళ్ళిపోదాం. ఇంకా లేట్ చేయకుండా. ఒక అన్నని అడిగితే 40 కిలోమీటర్లలోనే నీకు పెద్ద ఊరుగా అంటే మధ్యలో అన్నీ చిన్న చిన్న ఊర్లుగా అలా ఉన్నాయి అని చెప్పారు. మరి చూద్దాం ఈరోజు ఎక్కడ. మనం అయితే ఆ రూట్లోనే వెళ్ళాలి, ఆటో వచ్చే రూట్లో. కానీ ఎటు వచ్చినా మనము ఈ రోడ్లోంచి ఇటు వెళ్తూ ఉన్నాను. ఇటు ఎందుకు వెళ్తున్నానా అంటే ఏమో చూద్దాం. వచ్చేసాం కదా కర్ణాటకలోకి. ఇటు వెళ్ళేసి ఇక్కడ కాసేపు పలకరించేసి తర్వాత చూద్దాం. హాయ్ అండి, జగూర్. ఇక్కడ ఇవాల్టి స్టే. ఇక్కడ స్టే మాత్రమే కాదండి, వీళ్ళు చూపించిన అభిమానానికి థ్యాంక్ యూ అనే మాట కూడా చిన్నదే. నిజంగా అలాంటి అభిమానం చూపించారండి. ఈ అభిమానం నా పైన అంటే ఏమో తెలియదు. సైకిల్లో వచ్చానా అంటే ఏమో తెలియదు. ఒక అన్న సెట్ చేసిన మార్కు ద్వారా వీళ్ళు అభిమానం అనేది చూపిస్తున్నారండి. రంజిత్ అన్న, నిజంగా అన్నకి చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఆ అన్న ఒక మార్క్ అంటూ సెట్ చేశాడు సైక్లింగ్లో. నేను ఇంత చిన్న సైకిల్ ట్రావెలర్ని అన్నతో పోల్చుకుంటే. అలాంటి నాకు వీళ్ళు చూపించిన అభిమానం అయితే జీవితాంతం వీళ్ళకు థ్యాంక్ యూ చెప్పుకున్నా కానీ సరిపోదండి. వాళ్ళు నిజంగా నేను వచ్చానా అక్కడి నుంచి, ఆ రోడ్లో నుంచి వచ్చాను. ఇంకా అక్కడ ఆ ఊర్లో అక్కడ ఒక గుడి ఉంటే అక్కడ ఆగాను. వాళ్ళని అడిగాను ఇక్కడ ఉండొచ్చా అంటే సరే గుడి దగ్గర ఉండు అని చెప్పారు. నువ్వు ఏమన్నా తినేదానికి కావాలంటే ఇలా జస్ట్ ఊర్లోకి వెళ్ళు అని చెప్పారు. వచ్చాను. అక్కడ ఒక స్వీట్ షాప్ అయితే ఉండింది, అక్కడికి వెళ్ళి ఆగాను. ఇక వీళ్ళంతా వచ్చి పలకరించి మాట్లాడారు. అంతటితో అయిపోయిందా? లేదు, ఇక్కడ కాబడితే ఉండు అని చెప్పి. పెట్రోల్ పంపే ఇది. అక్కడ చూసాం కదా ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు, అదేనండి ఇది. ఇక్కడికి పిలుచుకొని వచ్చేసి ఈ రూమ్లో ఉండు, నీకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పారండి. అంతటితో అయిపోయింది. తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి. నిజంగా వీళ్ళు చూపించిన అభిమానానికి, ఈ ఊరి వాళ్ళు ఇంతమంది చూపించిన అభిమానానికి నేను ఎక్కడ అసలు కోబులవారిపల్లి ఎక్కడ
కర్ణాటక జగూర్. ఇది అక్కడ వీళ్ళు చూపించిన అభిమానం చూడండి, అది జీవితాంతం నిజంగా గుర్తుండిపోయేది. నైట్ డిన్నర్ కూడా వీళ్ళు ప్రిపేర్ చేశారండి. చూపిస్తున్నారు, చాలా చోట్ల అభిమానం చూపిస్తున్నారు. కానీ అదే కొందరు సెట్ చేసిన మార్కులో, కొందరు సెట్ చేసిన దారిలో నేను వెళ్తున్నాను కాబట్టి గుర్తించి వాళ్ళ ద్వారా సాటి వాళ్ళను గుర్తించి వీళ్ళు చూపిస్తున్న అభిమానానికి ఎంత డబ్బు ఇచ్చినా సరిపోదండి అసలుకి. ఆ విధంగా ఉంటుంది వీళ్ళ అభిమానం అడుగడుగున ఇక్కడ ఈ జగూర్లో. ఇక అంతేనండి, ఈ నైట్ అయితే ఇక్కడే స్టే చేస్తున్నాం. వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. చూస్తూ ఉండండి శివాన్ మాస్ట్రో వీడియో. ಗುಂಡ ಬಾರ ತೆಗಿಚಿನು ಬೇಡ ನೀನ್ ಕಾಣಲ್ ಬಿಡು. ಬೇರೆ ಗುಂಡ ನೀವ್ ಎತ್ತಿ ಫೋಟೋನು ಹಂಗೆ ಹೊಡಿಬೇಕಾ? ಫೋಟೋ ಹಂಗೆ ಹೊಡಿಬೇಕಾ? థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై బ్రదర్స్.